హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సూర్య, జ్యోతిక పెళ్ళైన తర్వాత తొలిసారి రియల్ లైఫ్లో హిట్ జంటగా పేరు తెచ్చుకున్నారు సూర్య, జ్యోతిక. వీరిద్దరూ 1999లో విడుదలైన పువ్వెల్లాం కెట్టూపర్ చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఉయిరిలే కలందందు, పెర్లగన్, కక్కా కక్కా, సిల్లన్ను ఓర్ కాదల్, మాయావి చిత్రాల్లో నటించారు. కాగా అలా వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల అనుమతితో 2006లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం జ్యోతిక నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈమె మళ్ళీ 36 వయదిన్లే చిత్రంతో కథానాయికగా రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. బాలీవుడ్లో ఎంట్రీ. దీంతో మంచి మహిళా కథాంశంతో కూడిన కథా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ అజయ్ దేవగన్ సరసన నటించిన సైతాన్ సంచలన విజయాన్ని సాధించింది. మలయాళంలోనూ మమ్మంటికి జంటగా కాదల్ ది కోర్ అనే చిత్రంలో నటించడం విశేషం. ఇకపోతే సూర్య సురరై పోట్రో, జై భీమ్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ప్రస్తుతం కంగువా చిత్రాన్ని పూర్తి చేసి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. లేడీ డైరెక్టర్ కాంబినేషన్లో. ఇంకా ఈయన నటించాల్సిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటిది 18 ఏళ్ల తర్వాత సూర్య, జ్యోతిక మరోసారి జంటగా నటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం తాజాగా జోరందుకుంది. ఈ మూవీకి సిల్లు కర్రప్పటి చిత్ర దర్శకురాలు హలితా హమీం గానీ, బెంగళూరు డేస్ చిత్రం ఫేమ్ అంజలి మీనన్ కానీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇది ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.